మా అత్తయ్యకి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఎలాగైనా మేనేజ్ చేయాలి. అక్కడ వర్క్ ఆగకూడదు, జరగాలి అంటే మనం వాళ్ళకి డబ్బు కట్టాలి మేడం, ఫండ్స్ రిలీజ్ చేయాలి. సరే, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఆలోచిస్తాను. సరే మేడం. ఏమైంది మేడం? ఏదైనా పెద్ద ఇష్యూనా? మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? ఈ ప్రాజెక్ట్ మొదలవ్వాలంటే ఫండ్స్ కావాలి, కానీ మన దగ్గర ఫండ్స్ లేవు యష్. కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కాదు మేడం. ఇంత పెద్ద ప్రాజెక్ట్కి డబ్బు లేకపోవడం ఏంటి? అసలు అయినా డబ్బులు లేకుండా వర్క్ ఎలా స్టార్ట్ చేశారు? యష్, మా ఇంట్లో ఒక సమస్య ఉంది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే టైంకి మన దగ్గర డబ్బు ఉంది, కానీ ఆ డబ్బంతా మా సిస్టర్ తన భర్తకిచ్చింది. తర్వాత తనకి హెల్త్ ఇష్యూ వచ్చింది. తను ఆ డబ్బులు ఎక్కడ పెట్టాడో మర్చిపోయాడు. ఎంత డబ్బు మేడం? 300 కోట్లు. 300 కోట్ల? అంత డబ్బు ఎక్కడ పెట్టాడు మేడం? అసలు ఎలా మర్చిపోయాడు? అసలైనా అతనికి అంత నిర్లక్ష్యం ఏంటి మేడం? చెప్పాను కదా, తనకి ఒక ఆరోగ్య సమస్య వచ్చింది. ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లోనే తను కూడా ఉన్నాడు. ఇప్పుడు అంత డబ్బు మన దగ్గర లేదంటే ఇన్వెస్టర్లు ఊరుకోరు. మా అత్తయ్యకి ఈ విషయం చెప్పలేను. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. అసలు అంత డబ్బు ఎక్కడ పెట్టుంటాడు మేడం? అదే అర్థం కాకే కదా మేమంతా పిచ్చోళం అయిపోతున్నాం. ఈ కన్స్ట్రక్షన్ ఆగకూడదు యష్. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. కన్స్ట్రక్షన్ ఆగిందంటే అందరూ వచ్చి మీద పడతారు, గోల చేస్తారు. ఇప్పటికే దీనివల్ల ఒక అతను సూసైడ్ కూడా చేసుకున్నాడు. అలా అయితే ఎట్టి పరిస్థితుల్లో వర్క్ ఆగకూడదు మేడం. అదే కదా నా బాధ. కానీ అడ్జస్ట్ చేసేంత చిన్న మొత్తం కూడా కాదు ఈ డబ్బు. ఈ సమస్యతో ఒంటరిగా పోరాడలేకపోతున్నాను యష్. మీరు ఒంటరి వాళ్ళు కాదు మేడం, మీకు నేనున్నాను. అంటే నాకు సమస్యలు వచ్చినప్పుడు మీరెంతో ధైర్యం చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా నేను మీ పక్కనే ఉంటాను మేడం. మనకి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది, మీరు టెన్షన్ పడకండి. మేడం, డబ్బు ఎక్కడైనా తీసుకొచ్చి మేనేజ్ చేయొచ్చు కదా. 1 కోటి 2 కోట్లు అంటే తెస్తాం. ఇప్పుడు పని జరగాలంటే మినిమం ఒక 50 కోట్లు కావాలి. ఎక్కడి నుంచి తెస్తాం? అదేంటి మేడం, మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఈ ప్రాజెక్ట్కి అవసరం అయితే ఏ బ్యాంకులోనో ఫైనాన్షియర్ దగ్గర తాకట్టు పెట్టండి. ఈరోజు కాకపోతే రేపైనా సరే మీ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఆ డబ్బు ఎక్కడ దాచిపెట్టాడో గుర్తొస్తుంది. ఈలోపు వర్క్ మూమెంట్ ఉంటుంది. ప్రస్తుతానికి ఒక 50 కోట్లు ఫైనాన్స్ తీసుకోండి. మీ మీద నమ్మకంతో ఉన్న ఫైనాన్షియర్ ఎవరో ఒకరు ఉండే ఉంటారు. వాళ్ళు కళ్ళు మూసుకొని ఫైనాన్స్ చేస్తారు మేడం. అలా ఎవరూ లేరా? ఎందుకు లేరు? బ్రహ్మాండంగా ఉన్నారు. అయితే వెళ్ళి ఆ విధంగా ట్రై చేయండి మేడం. అయ్యో, నాకెందుకు ఐడియా రాలేదు? యష్, నువ్వు సూపర్. మేడం మేడం ఏంటి మేడం, నేనేదో నాకు తోచింది చెప్పాను. ప్లీజ్ కాస్త దూరంగా ఉండండి మేడం. మీరు ఇలా హగ్ చేసుకుంటుంటే నాకు ఇబ్బందిగా ఉంది. సారీ యష్. సరే, ఇక మీరేం ఆలోచించకండి. మీరు వెంటనే వెళ్ళి ఆ ఫైనాన్షియర్ని కలవండి. ఆల్ ది బెస్ట్. ఇప్పుడే నేను బయలుదేరుతాను. నువ్వు ఇక్కడే ఉండి ఆఫీస్ వర్క్ చూసుకో. అలాగే మేడం. బాయ్. మేడం చాలా అమాయకురాల్లా ఉంది. తను చూస్తే జాలిపడాలో బాధపడాలో అర్థం కావట్లేదు. ఇలాంటి పిచ్చమ్మాయిని అమాయకురాలని మా అమ్మ మోసం చేయమంటుంది. డబ్బు కోసం ఎలా మోసం చేస్తాం? చచ్చే.
యష్ని నేను ఆఫీస్కి తీసుకొచ్చి మంచి పని చేశాను. మా ఆయన భలే ఐడియా ఇచ్చాడు. నా పిచ్చి బుర్ర, నేనెందుకు ఇలా ఆలోచించలేకపోయాను? అప్పు తీసుకురావాలన్న కామన్ సెన్స్ కూడా నాకు రాలేదు. 50 కోట్లు ఫైనాన్స్ తెస్తే వర్క్ మూవ్ అయిపోతుంది కదా. ముక్క ఎక్కడుందంటే ఏదో చుట్టూ తిరిగినట్టు. అయ్యో, ఈ టెన్షన్లో నాకేమీ తోచడం లేదు. యష్ పక్కనుంటే ఆ బలం వేరు. మొత్తానికి నా యష్ ఆఫీస్కి వచ్చేశాడు. ఇక నాకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. నేను వెంటనే వెళ్ళి సురేంద్ర అంకుల్ని కలుస్తాను. ఆయన అడిగితే ఖచ్చితంగా ఫైనాన్స్ చేస్తారు. నువ్వు వాళ్ళని దగ్గరికి తీయకపోయినా పర్లేదు, కానీ నాన్నకి దూరం చేయకు. గదిరే మనకి ఉట్టబోయే పిల్లలకు తగులుతుంది. ఒట్టే, నువ్వు వాళ్ళతోటి మంచిగా ఉంటానే నాకు ఒట్టే. సరే. శశి, రిషి హోంవర్క్ చేస్తున్నారా? అవునానా? ఏం చేస్తున్నావు నువ్వు? సైన్స్ నానా. సరే, నువ్వురా. ఏదిరా నీ జుట్టు? ఏందిరా బోడిగుండు గీయించాలరా, గత్తర గత్తర ఉంది నీ జుట్టు. ఎరా, కోపంగా ఉందా? ఎరా, నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా? నాన్న, నువ్వు నా పార్టీయా రిషి పార్టీయా? మీరు నా పార్టీనా మీ అమ్మ పార్టీనా? నాకు తెలుసులే, మీరు బరాబర్ మీ అమ్మ పార్టీనే. అలా కాదు నానా, నువ్వన్నా మాకిష్టమే, కానీ ఈ మధ్య మమ్మల్ని తిడుతున్నావు. మీకు సీక్రెట్ చెప్పనా? ఏంటి? మనకెవరంటే ఎక్కువ ఇష్టమో వాళ్ళనే మనం ఎక్కువ తిడతాం, తెలుసా? అదేంటి? నచ్చని వాళ్ళని కదా తిడతాం. అది చిన్నప్పుడు. పెద్ద అయ్యాక నచ్చిన వాళ్ళనే తిడతాం. మీ అమ్మ నన్ను తిడుతున్నట్టు. మనందరం ఒక టీం రా. నానా, నువ్వు ఎప్పుడు ఇలానే ఉండాలి నానా. రిషిని తిట్టద్దు. సరే, ఇక మీదట మిమ్మల్ని తిట్టనులే. పర్లేదు నాన్న, తిట్టు. నువ్వు ప్రేమతో తిడితే నాకేం ప్రాబ్లం లేదు. రయేష్, ఆఫీస్కి వెళ్ళాల్సిన టైంలో ఇక్కడేం చేస్తున్నావురా? మనకి గిరికిరి గి రాజమాత ఇంకా ఆఫీస్ ముచ్చాట నుంచి బయటికి రాదా? అదేమా, నువ్వే కదా పనులన్నీ ఒకళ్ళ చేతుల మీద జరిగితేనే బాగుంటుందన్నావు. ఈ మధ్య నేను ఒంట్లో బాగోలేక ఇంట్లో ఉన్నప్పుడు పనులన్నీ సింధు చూసుకుంది. ఆఫీస్లో ఎవరిని ఏం అడిగినా సింధు మేడం చెప్పారు, సింధు మేడం అప్రూవ్ చేశారు అంటున్నారు. అందుకే తన్నే చూసుకోమని చెప్పాను. ఏంట్రా నువ్వు? సింధు చూసుకోవడం ఏంటి? సింధు నిర్లక్ష్యంగా ఉంది కదా, అందుకే కదా నిన్ను చూసుకోమని చెప్పాను. తనకి వార్నింగ్ ఇచ్చానులే అమ్మా, ఇక అలా చేయదులే. వార్నింగ్ ఇవ్వటానికి తానేమైనా ఆఫీసులో పనిచేసే ఉద్యోగా? ఈ ఇంటి కోడలు. అన్నీ తెలిసే తను అలా చేసిందంటే తనకి రెండో అవకాశం ఇవ్వలేంరా. అది కాదమ్మా. నువ్వింకేం మాట్లాడొద్దు. అన్నీ మీ సొంత పెత్తనాలు అయిపోయాయి. నిన్ను ఆఫీస్ పనులు చూసుకోమంటే నువ్వేమో ఇంట్లో ఉన్నావు. సింధుని ఇంట్లో ఉండమంటే తను ఆఫీస్కి వెళ్తోంది. సింధు నాకు ఇవ్వాల్సిన గౌరవం ఎటూ ఇవ్వడం లేదు. కనీసం నీ మీదైనా ఆ నమ్మకం పెట్టుకున్నాను, కానీ నువ్వు కూడా ఇలా చేస్తావనుకోలేదురా. అది కాదమ్మా. ఇక మాటలొద్దు యష్. నీకు నా మీద గౌరవం ఉంటే ఆఫీస్కి వెళ్దాం పదా. ఇప్పుడు ఆఫీస్లాగా యష్ గాడు ఉంటాడు, నేను ఆఫీస్కి పోతే చాలా ప్రాబ్లం అవుతుంది కదా. ఏంట్రా, పదా. సరే అమ్మా, ఒకసారి మనం వస్తున్నామని సింధుకు ఫోన్ చేసి చెప్తాను, తను మేనేజ్ చేసుకుంటుంది. మేనేజ్ చేసుకోవడం ఏంట్రా? అదేమ్మా, అరేంజ్ చేసుకుంటుంది. ఏం అరేంజ్ చేసుకోవాలి? అయినా తనకి ఎందుకు ఫోన్ చేయాలి? అవసరం లేదు. ఇవాళ అటో ఇటో తేల్చుకొనొద్దాం. ఇంట్లో ఉండాల్సిన అమ్మాయి ఆఫీస్లో ఉంటుంది, ఆఫీస్లో ఉండాల్సిన నా కొడుకు ఇంట్లో ఉన్నాడు.
అసలు ఏమనుకుంటుందిరా అది? ఇప్పటికి ఆవిడ చేసిన ఘనకార్యాలు చాలు. అక్కడే తెలుసుకుందాం పద. అసలు ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, అంటే నేనే తనని ఆఫీస్కి వెళ్ళమని చెప్పాను. ఈరోజు నాకు కాస్త రిలీఫ్ కావాలని నేనే తన్ని పంపించాను. లేదురా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఒకసారి నిన్ను సింధు కంట్రోల్ చేస్తోంది అన్నట్టు మాట్లాడుతున్నావు. ఒక్కోసారి భయపడుతూ తనని కవర్ చేయాలని ట్రై చేస్తున్నావు. మీరిద్దరూ నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదురా. బోర్డు మీటింగ్లో అందరి ముందు ఇక ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయమని నేను నీకు చెప్పాను. నువ్వు నాకేం గౌరవం ఇచ్చినట్రా మరి? ఇన్నాళ్ళు సింధు ఆఫీస్కి వెళ్తానంటే నేను ఏ రోజైనా వద్దన్నానా? తన మీద పూర్తి నమ్మకంతో పని ఎంతవరకు వచ్చిందో కూడా నేను పట్టించుకోలేదు. కానీ మనని నమ్మి డబ్బులు పెట్టిన ఫ్యామిలీస్ ఇంటి ముందుకొచ్చి కేకలు వేసే పరిస్థితి వరకు తన నిర్లక్ష్యం వెళ్ళాక నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందిరా. ఎందుకంటే దీని పర్యవసానాలు అనుభవించాల్సింది మీరొక్కరే కాదు, మన కుటుంబం మొత్తం. అది గుర్తుపెట్టుకో యష్. నీకు కూడా బాధ్యత లేదనిపిస్తే చెప్పు, నేనే అక్కడ కూర్చొని పని మొత్తం చూసుకుంటాను. పదమ్మా, వెళ్దాం. సార్, ఏదైనా కావాలా సార్? టీ, కాఫీ? అవేం వద్దు కానీ నువ్వు ఇక్కడ ఎంతకాలం నుంచి పనిచేస్తున్నావు? అదేంటి సార్ అలా అడుగుతున్నారు? 10 ఏళ్ల నుంచి చేస్తున్నాను కదా. నాకేం తెలుసురా బాబు, ఇచ్చోళ్ళ ఉన్నావు. సరే, నేను నిన్నొకటి అడుగుతాను, కానీ అది నువ్వు ఎక్కడ డిస్కస్ చేయకూడదు. పర్లేదు సార్, చెప్పండి. సింధు మేడం లైఫ్లో యష్ అని ఎవరైనా ఉన్నారా? ఆ, ఈయన యశ్ అయితే ఇంకోళ్ళు ఉన్నారా అంటారేంటి? ఈ మధ్య ఈయన ప్రవర్తనలో ఇన్ని మార్పులు వస్తున్నాయేంటి? అంటే ఏం లేదు, మీ మేడంకి ఏదన్నా లవ్ ఫెయిల్యూరా? ఏ మేడం సార్? అదే సింధు మేడం. అదేంటి సార్? అది కాదు, మేడం పైకి బింకంగా ఉన్నా లోపల చాలా సమస్యలతో ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తున్నారు. ఇదిగో, నేను ఇలా అడుగుతున్నానని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోకు. అంటే మనం తన కింద పని చేయొచ్చు, కానీ ఒక యజమాని మన మంచి చెడులు చూసుకున్నట్టే మనం కూడా తన మంచి చెడులు చూసుకోవాలి కదా. తను బాగుంటేనే కదా ఈ సంస్థ బాగుంటుంది, నువ్వు నేను కూడా బాగుంటాం. అవును, మీ మేడం ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? సార్, ఏంటి సార్ జోక్ చేస్తున్నారా? అన్నీ తెలిసి ఇలా మాట్లాడతారేంటి? ఏయ్, ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావు? ఏదో నాకు సింధు గారికి ఏదో సంబంధం ఉన్నట్టు, తనేదో నా పెళ్ళం అయినట్టు. సార్, ఏయ్ నోర్మై, ఆవిడ వల్లే నువ్వు నేను మన కుటుంబాలు ప్రశాంతంగా తింటున్నాం. ఇదిగో, ఇక మీదటి ఇలా పిచ్చి పిచ్చిగా వాక్కు. ఇలా చేస్తే మన ఇద్దరు ఉద్యోగాలు పోతాయి. నెలకి నీకు జీతం కావాలా వద్దా? కావాలి సార్. నువ్వు నేను జీతం తీసుకోవాలంటే బుద్ధిగా ఉండాలి. జీతం ఇచ్చే మేడం మీద లేనిపోని అనవసరంగా మాట్లాడకూడదు. ఇంకా వెళ్ళి ఇక్కడ నుంచి. అసలు నీతో డిస్కస్ చేయడం నా తప్పు. ఇదిగో, నేను ఇప్పుడు మాట్లాడిన విషయం ఎక్కడా చెప్పొద్దు, ముఖ్యంగా సింధు మేడంతో చెప్పుకో. అలాగే సార్. వెళ్ళు. ఈ ప్రాజెక్ట్ గురించి యష్ ఇంతకు ముందే నాతో మాట్లాడాడమ్మా. ఇది చాలా ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్. కానీ యష్ ఏ స్వార్థం లేకుండా చెయ్యాలని ఎక్స్పెక్ట్ చేశాడు. దీని మీద లోన్ ఇవ్వడానికి నాకు ఎలాంటి డౌట్స్ లేవు. చాలా థ్యాంక్స్ అంకుల్. ఇంత చిన్నదానికి థ్యాంక్స్ ఎందుకమ్మా? అసలు నువ్వు నాకు ఫోన్ చేసి ఉంటే సరిపోయి ఉండేది కదా. మీ పేపర్స్ అంతా పర్ఫెక్ట్గానే ఉంటాయి. కాకపోతే పెద్ద అమౌంట్ కదా, పార్ట్నర్స్ ఇద్దరివి సంతకాలు కావాలి. నువ్వు యష్ ఇద్దరు వచ్చి సైన్ చేస్తే చాలు. అయితే నేను యష్ని తీసుకుని వచ్చేస్తాను అంకుల్. సరే, మీరిద్దరు వచ్చి సైన్ చేయండి, మరుసటి రోజే డబ్బు ఇచ్చేస్తాను. చాలా థ్యాంక్స్ అంకుల్. నేను బయలుదేరుతాను.
మంచిదమ్మా. అమ్మా, సింధుని ఆఫీస్కి నేనే పంపించాను. తనని నేనే వెళ్ళమని నువ్వు వెనక్కి తీసుకొచ్చేస్తే బాగోదేమో. రేపటి నుంచి నేను వెళ్తాను కదా. నాకు రేపటికి ఏ పని పోస్ట్ పోన్ చేయడం నచ్చదని నీకు తెలుసు కదా. అలాగే నేను ఏ నిర్ణయం కూడా ఆలోచించకుండా తీసుకోను. తీసుకున్నాక వెనక్కి తగ్గను అని కూడా నీకు తెలుసు. ఇక ఈ డిస్కషన్స్ అనవసరం యష్. ఇప్పుడు సింధు ఫీల్ అవటం గురించి నేను ఆలోచిస్తే తర్వాత ఇన్వెస్టర్లందరూ బాధపడతారు. నువ్వు పద. మనకి కిరికిరి. ఇక రాజమాత శాసనం ఇచ్చేసింది. ఇప్పుడు ఆఫీస్లో దొరికిపోతున్నా ఏంది? ఏయ్, చూసుకోవచ్చుగా. వీడేంటి అప్పుడే కిడ్నాప్ చేసుకొని పోతున్నాడా? బావా, కాశీ బావా. పక్కన చూడరా. కిడ్నాప్ చేస్తున్న సంగతి కూడా మనకు చెప్పకుండా తీసుకుపోతాడు. చెప్తా వీడి పని. రే కాశీ, బండి దిగురా. రే దిగురా. ఎవర్రా వాడు? నిన్ను కార్ దిగమంటున్నాడేంటి? అమ్మా, ఒక్క నిమిషం అమ్మా, నేను మాట్లాడతాను. ఏందిరా, ఏం చేస్తున్నావు? కిడ్నాప్ చేసే విషయం ముందు నాకు మాట చెప్పాలి కదా. అన్నా అన్నా, అంటే అది అర్థమైందిరా. మొత్తం డబ్బులన్నీ నువ్వే కొట్టేద్దాం అనుకుంటున్నావు కదా. అయ్యో అన్నా, అట్లా కాదన్నా, నా మాట వినన్నా. ఏందిరా కాదో, నీ యవ్వరం బాగా తేడాగా మారింది. పూటకో మాట మారుస్తున్నావు. అన్నా, నేనేం మాట మార్చినా అన్నా? మొన్న మీ సెల్లల్ని తీసుకుపోమ్మని నువ్వే చెప్పినావు. తీరా ఇంటికొచ్చినాక ఇంకో లెక్క మాట్లాడి నా మీదే కత్తెత్తినావు. ఏంది, డబల్ గేమ్ ఆడుతున్నావా? ఇక్కడేమో నాకు తెలియకుండా కిడ్నాప్ చేస్తున్నావు. నన్ను మోసం చేస్తున్నావా? నిన్ను అన్నా అన్నా, ఒక్కసారి నా మాట వినన్నా ప్లీజ్ అన్నా. ఏయ్, వదలు. పిచ్చి పట్టిందా నీకు? ఏం చేస్తున్నావు నా కొడుకుని? అమ్మమ్మ, నువ్వు ముందు కారులో కూర్చోమ్మా, నేను మాట్లాడొస్తాను. అది కాదురా యష్. వీడు అమ్మ, నువ్వు పదమ్మా. రా రేయ్, రా చెప్తాను. వాడు ఆగరా యష్. నువ్వు ఇక్కడ కూర్చోమ్మా, నేను మాట్లాడొస్తాను. అన్నా, ఒక్క నిమిషం అన్నా. ఏందిరా, ఆమె నిన్ను పట్టుకొని కొడుకంటాంది. పిచ్చి పట్టిందా? అవునా, నిజంగానే ఆమెకి పిచ్చుందన్నా. మెంటలా? ఓరి వీళ్ళ ముచ్చట పాడుగాను. గీ మెంటల్ దాన్ని కిడ్నాప్ చేయడానికి 3 కోట్లు పెట్టిందిరా మెంటల్ది. అన్నా, కొంచెం మిల మాట్లాడన్నా. నేను ఏదోలా మేనేజ్ చేస్తాను, నీ పని అయిపోతుంది. అయిపోగానే నేనే ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా. నువ్వు కంగారు పడకన్నా. అనవసరంగా ఇష్యూ చేయకన్నా. మళ్ళీ తేడా వచ్చిందంటే ఆమె నన్ను నమ్మదు. మళ్ళీ నా పని కష్టమైపోతుంది. సరే సరే, జాగ్రత్త. దంతాల నేను ఎట్లుంటానో నీకు తెలుసు కదా. తేడా వస్తే ఊరుకోను. అస్సలు తేడా రాదన్నా. ముందు నువ్వు వీడికి వెళ్ళి పోనా, నీ దండం పెడతా. రే, ఏంట్రా డిస్కషన్? వాడెవర్రా? నీకు వార్నింగ్ ఇస్తున్నాడేంటి? నీ కాలర్ పట్టుకుంటే చూస్తూ ఊరుకున్నావేంట్రా? అసలు వాడొచ్చి కాశీ కాశీ అంటున్నాడు. అసలు ఎవర్రా వాడు? ఇన్వెస్టర్ అమ్మా. ఇన్వెస్టరా? నేనెప్పుడు వాణ్ణి చూడలేదే. ఆఫీస్లో నన్ను కలిశాడు, కానీ ఇప్పుడు నా పేరు కూడా మర్చిపోయాడమ్మా. ఇప్పుడు నీకు అర్థమైందారా? ఇందుకోసమేరా నేను ప్రాజెక్ట్ని త్వరగా ఫినిష్ చేయాలని చెప్పేది. ఇలా ఇంటి మీద రోడ్డులో ఎవడు పడితే వాడు మనల్ని నిలదీసే పరిస్థితి రాకూడదని నిన్ను పూర్తి బాధ్యత తీసుకోమన్నాను. ఇంతకన్నా పరిస్థితులు చేజారకుండా చూసుకోవాలి. పద, ముందు ఆఫీస్కి వెళ్దాం. నువ్వు యష్ ఇద్దరూ వచ్చి సైన్ చేస్తే చాలు. ఈ సమస్య తీరాలంటే డబ్బు కావాలి.
కానీ యష్ సంతకం లేనిదే డబ్బు రాదు. తన చేత ఎలా సంతకం పెట్టించాలి? ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి? మేడం ఏమైంది మేడం? వెళ్ళిన పని అయిందా? డబ్బు దొరికిందా? ఏంటి మేడం అలా ఉన్నారు? ఏది వర్కౌట్ అవ్వలేదా? ఇప్పుడు నా సంతకంతో పాటు మరొక సంతకం కూడా కావాలి. మరొకట? ఎవరిది మేడం? నీది. నా సంతకంతో పాటు నీ సంతకం కూడా కావాలన్నారు. నువ్వు సంతకం చేస్తే తప్ప డబ్బు రిలీజ్ అవ్వదు. ఏం మాట్లాడుతున్నారు మేడం? నా సంతకం ఏంటి? నేను ఒక చిన్న వర్కర్ నుండి. మాది చాలా సాధారణ జీవితం. మా చెల్లెళ్ళ పెళ్లిళ్ళు చేయలేక నార్మల్ లైఫ్ లీడ్ చేయలేని పరిస్థితి. 50 కోట్లకి నేనెలా సంతకం పెడతాను? అసలు నేను పెట్టిన నా సంతకం ఎలా చెల్లుబాటు అవుతుంది మేడం? నాకేం ప్రాపర్టీలు కూడా లేవు. వదిలే యష్, ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. అదేంటి మేడం అలా అంటారు? ఇంత కష్టపడి ప్రాజెక్ట్ చేస్తున్నారు. చాలామంది మీ మీద నమ్మకంతో డబ్బులు పెట్టారని చెప్పారు. ఇప్పుడు వాళ్ళందరికీ మీరేం సమాధానం చెప్తారు? మరేం చేస్తాం? ఆ ఫైనాన్షియర్ నా సంతకంతో పాటు ఇంకొక సంతకం కూడా కావాలన్నారు. ఇప్పటికిప్పుడు నన్ను నమ్మి ఎవరు సంతకం చేస్తారు? యష్, ఈ డాక్యుమెంట్ చదివి వీటిపైన సంతకం పెట్టు. యష్, ఏంటి యష్ అలా చూస్తున్నావు? సంతకం పెట్టు. ఇప్పుడు డబ్బులు చాలా అవసరం. యష్ సంతకం పెట్టేటట్టు చూడు.